హాయ్ అండి. మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, యాజ్ ఎ క్రిస్టియన్ రోమన్ క్యాథలిక్ పర్సన్, ఇప్పుడు మనము ఏది చేసినా, ఏ చర్చ్కి వెళ్ళినా, ఎవరి ప్రసంగం విన్నా, ఎవరి చేసినా ఫైనల్గా మనము యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందడానికి వచ్చాం. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందాలి అనుకున్నప్పుడు ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళు ఆర్సిఎం వాళ్ళు ప్రొటెస్టెంట్ని వెలెత్తి చూపించుకోవడం, వాళ్ళు చేసే పద్ధతులు వీళ్ళకి నచ్చకపోవడం, వీళ్ళు చేసే పద్ధతులు వాళ్ళు నచ్చడం, అది సోషల్ మీడియాలో ఎక్కువగా వాళ్ళే మాట్లాడుకుని క్రిస్టియానిటీని దెబ్బతీస్తున్నారేమో అన్న పరిస్థితికి ఉంది. ఓకే, ఎవరి పద్ధతులు వాళ్ళు పాటిస్తున్నారు. ఫైనల్గా మనం ఎవరి కోసం వచ్చాము, ఎందుకోసం వచ్చాము అనేది మనం వదిలేస్తున్నాం అన్నమాట. సో అది నాకు అనిపించింది ఈరోజు. సో నేను ఎన్నో చూస్తున్నాను. ఎవరంటే మన క్రిస్టియన్స్ ఇప్పుడు ఒకటి చూసుకుందాం. ఆర్సిఎంలో అందరూ ఒక దీన్ని ఫాలో అవుతున్నాం మేము. యాజ్ ఏ ఆర్సిఎం పర్సన్గా నేను చెప్తున్నాను, రోమన్ క్యాథలిక్ పర్సన్గా. ప్రొటెస్టాంట్ దీనికి వచ్చేసరికి, ప్రొటెస్టాంట్లో వాళ్ళు డిఫరెంట్ చర్చెస్ ఉన్నాయి. ఒక సంఘం కాదు, డిఫరెంట్ సంఘాలు ఉన్నాయి. ఆ డిఫరెంట్ సంఘాల్లో ఏమవుతుంది, వాళ్ళు బాగా చేయట్లేదు, వీళ్ళు బాగా చేయట్లేదు, వాళ్ళ దశమ భాగాలు తీసుకున్నారు, వీళ్ళ దశమ భాగాలు తీసుకున్నారు, ఏదో ఒక ఇష్యూ. ఫైనల్గా అల్టిమేట్గా ఏమవుతుందంటే, దేవుణ్ణి మనము కించపరుస్తున్నామేమో అవన్నీ తీసుకొచ్చి. దేవుడి వాక్యానికన్నా ముందు మనం ఎక్కువగా వేరే వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చి మనము హైలైట్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారేమో అనేది ఇది నాకు అనిపించింది. ఇది నా ఈరోజు యొక్క నా వీడియో. సో ఇప్పటి నుంచి ఇంకా నేను ఎక్కువ వీడియోస్ వస్తూ ఉంటాయి నా దాని నుంచి, మీరు చూస్తూ ఉండొచ్చు. నేను బేసిక్గా ఆర్సిఎంకి సంబంధించిన పర్సన్ని. ఇప్పుడు నేను ఈ రోజు నుంచి నేనేం డిసిషన్ తీసుకున్నానంటే, ఆర్సిఎంకి సంబంధించిన వేలోనే నేను దేవునికి సంబంధించి వాక్యాలు కానీ పాటలు కానీ నా ఛానల్లో వస్తూ ఉంటాయి, మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.